वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधरं चिन्मयरूपं शङ्खचक्रधरं चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामं अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामं तुम्बुरनारदा गानविलोलं तुम्बुरनारदा गानविलोलम् अम्बुधिशयनौ आत्माभिरामं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् पाहि पाण्डवपक्षं कौरवकुलहरणौ पाहि पाण्डवपक्षं कौरवकुलहरणं बहुपराक्रममणिमयब्रह्मम् अहल्यशापमो अद्भुतलीलं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् सकलवेदविचारं सकलजीवनाधारं सकलवेदविचारं सकलजीवनाधारं मकरकुण्डलधरं मदनगोपालं भक्तपोषक श्रीपुरन्दरविठ्ठलं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधरं चिन्मयरूपं शङ्खचक्रधरं चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठति अकर्मकृतो कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभते अर्जुन
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నహి కశ్చిచ్చణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. నహి కశ్చిత్ క్షణం అపి క్షణకాలము కూడా జాతు ఒకానొకప్పుడు కూడా కశ్చిత్ ఒకానొకడు నహి లేడు అకర్మకృత్ కర్మ లేకుండా లేడు. అందరూ కూడా కర్మరాశిలో తగులుకొని ఉన్నటువంటి విధానము రజస్సు యొక్క ప్రకోపం. అందువల్ల కర్మ అనేది లేకుండా ఎవరూ కూడా లేరు. ఏదో కర్మ చేస్తూనే ఉన్నారు. కర్మ లేకుండా ఉండటం సులభమా? కర్మలు చేస్తూ ఉండటం సులభమా? కర్మ లేకుండా ఉండటం కష్టమా? కర్మలు చేస్తూ ఉంటే కష్టమా చెప్పండి. చాలామందికి కలిగే భావం అంటే ఈ కర్మలు చేయటం ఇసుకండి, చాలా శ్రమతో కూడిన వ్యవహారము, కనుక అవి కర్మలు లేకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పని అంటారు. కర్మ చేయకుండా ఉండాలని చెప్పని అంటే సాధ్యపడేటువంటి వ్యవహారం కాదని అక్కడ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. క్షణమపి క్షణకాలం కూడా జాతు కశ్చిత్ ఎవడు కూడా మరి కర్మ లేకుండా లేడనేటువంటి మాట. సాధువు గారు ఒక ఆలయంలో నివాసముగా ఉంటూ ఉన్నాడు. ఏదో కాస్త చక్కగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ నిశ్చల యోగ సమాధిలో ఆనందపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రకారంగా నిశ్చలముగా ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఆలయంలో మరి స్వామి సన్నిధిలో ఉంటాం. ఆఫీసర్ గారు గమనించి, అయ్యా పూజారి గారు, ఎట్లయితే స్వామివారికి నువ్వు నివేదన చేస్తావో ఆహారం, అట్లా స్వామివారితో పాటు ఈ సాధువు గారికి కూడా ఆహారం పెట్టవలసింది అని చెప్పని ఆ చిట్టాలో రాసి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నట్లుగా అలాంటి మహానుభావులకు భోజనం పెడితే అది ఒక పుణ్య విధానం అనే భావనగా నిరంతరంగా చక్కగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మరి ఆఫీసర్ గారు భోజనం పెట్టే విధానాలను ఏర్పాటు చేశాడు. అట్లా సాగిపోతూ ఉన్నది. లోపల స్వామివారికి ప్రసాద నివేదన, సాధువు గారికి కూడా చక్కగా పుష్కలంగా భోజన నివేదన జరిగిపోతూ ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత కొత్త ఆఫీసర్ వచ్చాడు, గుడికి వచ్చాడు, చిట్టా తిరగేశాడు. ఆ చిట్టాలో రాసి ఉన్నది, స్వామివారికి ప్రసాదంతో పాటు నివేదనతో పాటు సాధువు గారికి కూడా భోజనం పెట్టవలయును అని రాసి ఉంది. దాంట్లో ఆ కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్ గారికి ఒళ్ళు మండింది. ఏదైనా స్వామివారికి నివేదన అంటే అది ఒక ఆచారం కాబట్టి పెట్టాల్సి ఉన్నది. పని పాట లేకుండా ఆలయంలో కూర్చున్నటువంటి సాధువుకి భోజనం పెట్టడం ఏమిటి, వృధా, దండ ఖర్చు అని చెప్పన్న ఉద్దేశంతో దాన్ని కొట్టేశాడు. అయ్యా సాధువు గారు, నీకు ఈ పూట నుంచి భోజనం లేదు, కట్టు అన్నాడు. ఎప్పో భిక్షాటం చేసుకోమన్నాడు. ఎందువల్ల అని చెప్పి అడిగాడు. ఊరకే కూర్చున్నాడు, భోజనం పెట్టడం ఇదే ఏమి, కాబట్టి నువ్వేం పని ఉంది నీకు ఇక్కడ, ఏం చేస్తున్నా పని, ఊరకు కూర్చున్నావు, ఊరకు కూర్చున్నటువంటి వాళ్ళు భోజనం పెట్టాలా అని చెప్పి అన్నాడు. అనడంతోనే సాధువు గారు అన్నారు, అంటే ఊరకు కూర్చోవటం అంటే శ్రమ లేదా అని చెప్పని అన్నాడు. ఏ శ్రమ, ఊరకు కూర్చోవటం అని చెప్పని అన్నాడు. సరే నువ్వు కూడా నాతో పాటు వచ్చి కూర్చో, ఒక గంట సేపు కూర్చో, నీకు అర్థం అవుతుందని చెప్పని అన్నాడు. ఆ ప్రకారంగా సాధువు గారితో పాటు ఆఫీసర్ కూడా కూర్చున్నాడు. ఆయన పద్మాసనం వేశాడు, చిన్నముద్రదారి అయి 2 కన్నులు ముకులించి నిశ్చల యోగ సమాధిలో గెలిపోయాడు. లోపల గంట సేపు దాకా ఆయన బెడ్ రాల. ఈ లోపల ఈ ఆఫీసర్ గారికి దశావతారాలు, కూర్మావతారం, కుక్కుటావతారం,
వరాహావతారం, నరసింహావతారాలతో వీడు అటు అటు కదిలి ఇటు కదిలి, అటు వంగి ఇటు వంగి, కాళ్ళు నొప్పులతో నడు నొప్పులతో ఆ గోడ కానుకొని స్తంభాలు కానుకొని కాళ్ళు బారుసు ఆపుకొని వీడి గంట చేపడికి వీడు అవస్థ అన్నమాట. అప్పుడు అర్థమైంది అసలు అసలు ఊరకు కూర్చోవటం అంటే అంత శ్రమో ఇప్పుడు అర్థమైంది వాడికి. ఆ సాధువు గారేమో నిశ్చలముగా బ్రహ్మాండముగా కట్టె పుల్లలాగా దేహాన్ని పెట్టి అంతర్ముఖుడై నిశ్చల యోగ సమాధులు అట్లాగా ఉండిపోయాడు. ఆ మహానుభావుని నిశ్చల సమాధి చూసి అనుకున్నాడు ఆఫీసర్ గారు, లోకంలో పనులు చేయటం ఏదో కష్టం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ కదలకుండా కూర్చోవడం మహా కష్టంగా ఉందని చెప్పని ఇక ఆయన కొట్టేసిన పుస్తకంలోనే సాధువు గారికి ఉదయం పూట టిఫిన్తో పాటు 2 పూట్ల భోజనం పెట్టవలసింది అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. ఆ పని ఊరకు కూర్చోవడం అంటే సామాన్యం చెప్పండి. అరగంట చెప్పి కూర్చోలేము మనం. స్వామి గారు ఏమన్నారు, శ్వాసపై నిఘా బెటరా, కూర్చోరా అని చెప్పని అన్నాడు. ఉదయం స్నానం చేశారు, దర్భాసనం వేశారు, ఈ ఉదరేఖలు పెట్టారు, 2 కళ్ళు ముగులించి కూర్చుంటే ఎక్కడ ఉండేది, అటు కదలను ఇటు కదలను, ముందుకు వంగను వెనకాల వంగను, నిద్రతో తలకాయ వంగిపోతూ ఉంటుంది, కింద పడతా ఉంటాడు, పైకి లెగుస్తూ ఉంటాడు. అరగంటకి దశావతారాలు అయిపోయాయి మన పరిస్థితి. అందువల్ల ఈ కర్మ అనేటువంటి విధానం విశ్వంలో అందరూ కూడా దాంట్లో నిమగ్నులై ఉన్నారు. కర్మ లేకుండా అంటూ ఎవరు ఉండే అవకాశాలు లేవు. కాబట్టి పగటి పూటంతా కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా కదులుతానే ఉంటాయి. కళ్ళు ఊరుకుంటాయా, చెవులు ఊరుకుంటాయా, నోరు ఊరుకుంటుందా? కాసేపు నోరు కట్టేయరా అని చెప్పానంటే వాడి బ్రహ్మ ప్రళయం అవుతుంది. 1 గంట సేపు కట్టేస్తారు నోరుని ఏమని అట్లాగా లొడలొడలో వాగటమే విధానం. ఈ ప్రకారంగా మరి దేనిని కూడా అరికట్టగలిగేటువంటి విధానాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అట్లా శరీరంలో ఉన్నటువంటి భాగాలు కూడా ఎప్పుడు పనిచేసేటువంటివే. ఈ రకంగా చూసినట్లయితే మరి విశ్వమంతా కూడా మరి కర్మ సముదాయములో చేరిపోయి ఉన్నటువంటి విధానము. పైన మనం చెప్పుకున్నాం ఇంతకుముందు శ్లోకం, నకర్మణ అనారంభాత్ అని చెప్పని అన్నాడు. ఆ పదమే మీకు రాబోయే శ్లోకాలలో కంటిన్యూషన్గా నడుస్తూ ఉంటుంది. అనగా అక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఎవరైతే శరీరంలో ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, దేహేంద్రియ సంబంధ కర్మలు, ప్రాణ కర్మలు, ఇవన్నీ కూడా ఆ వ్యవహారం, ఆ కర్మలు లేకుండా ఉండటం అనేటువంటి పనిని ఆరంభం చేయగలిగితే వాళ్లకు నైష్కర్మ్య ప్రాప్తి సిద్ధిస్తుందనే విషయంగా నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఇది చాలా అద్భుతమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ. చాలామంది ఈ కోణములో ఈ విధానంగా చూడగలిగే విధానాలు లేకుండా వాళ్ళు ఈ శ్లోకానికి ఏవేవో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఎన్ని చెప్పినా కానీ అక్కడ చెప్పినటువంటి నైష్కర్మ్య ప్రాప్తికి వీళ్ళు చెప్పేటువంటి యొక్క అంశాలకి ఎలాంటి పొంతన ఉండదు. కనుక నైష్కర్మ్య ప్రాప్తి అనేది బ్రహ్మము యొక్క స్థితి, బ్రాహ్మీ స్థితి. బ్రహ్మములో ఏ కర్మ లేదు. అందువల్ల ఆ బ్రహ్మము కర్మరహితమై నిష్క్రియుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క సమీపానికి ఎవరైనా పోవాలని చెప్పనంటే శరీరములో జరిగేటువంటి క్రియలను ఆపాలి. ఈ ఆపటం అనేటువంటి పనిని ఎవరైతే ఆరంభం చేయరో వాళ్లకు ఆ బ్రాహ్మీ అనుభవం పొందగలగటం సాధ్యం కాదనేది ప్రధాన అంశం. నా ఆశ్నుతే పురుష నా ఆశ్నుతే అని అక్కడ ఆ విషయాన్ని చెబుతూ ముందుకొచ్చి అసలు లోకంలో ఈ కర్మలు అనేటువంటివి స్వతసిద్ధంగా జరిగిపోతూ ఉన్నాయి. కర్మలు లేకుండా విషయంలో ఎక్కడా లేదు. అంతా మొత్తం కూడా ఈ కర్మ సముదాయంలోనే చేరిపోయి ఉన్నాయి. భూ పరిభ్రమణము కానీ, సూర్యుని యొక్క పరిభ్రమణము, గ్రహాల పరిభ్రమణము, సమస్త విశ్వమంతయు కూడా ఓషధులు కానీ, జీవకోట్లు కానీ ఒక ప్రవాహ రూపముగా, నదీ ప్రవాహముగా ఈ కర్మలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నట్లుగా సహజ కర్మలు ఉన్నాయి, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, ఇట్లా నానా రకాలుగా ఉన్నటువంటి కర్మలన్నీ కూడా
ఆ విషయంలో ఉన్నటువంటివి. అట్లనే వేదం పూర్వ భాగం కూడా ఈ కర్మ సంబంధ వ్యవహారాలనే బోధిస్తూ ఉన్నది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం 4 వేదాలలో కూడా ఈ ఉత్తర భాగము ఉపనిషత్తులు అనేటువంటివి పక్కన పెట్టినట్లయితే ఈ మిగతా మంత్ర భాగాలన్నీ కూడా ఈ కర్మ సముదాయాన్నే చెప్పుకుపోయేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల పరమాత్మ కూడా ఆ భాగాన్ని నిరసించాడు 2వ అధ్యాయంలో. ఏమి అవన్నీ కూడా కేవలం కర్మ సంబంధమై గుణ సంబంధమై ఉన్నటువంటివిగా చెప్పుకొచ్చాడు స్వామివారు. పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చితాః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః అనే మాటలు కూడా మనం 2వ అధ్యాయంలో స్వామివారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేదాహ అని ఈ వేదాహ అంటే వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం ఈ 4 కూడా పూర్వ భాగంగా ఉన్నటువంటివన్నీ కూడా త్రైగుణ్య విషయాహ వేదాహ ఈ 3 గుణములకు సంబంధించినటువంటి వ్యవహారాలనే బోధిస్తాయి అని చెప్పని అన్నారు. అందువల్ల కర్మ విధానమంతయు కూడా ఈ పూర్వ భాగాల యందే ఉంటుంది. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు నానా రకాలైనటువంటివన్నీ కూడా ఆ విధంగా చేసే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈ భాగాలన్నీ కూడా కర్మ అనేటువంటి యొక్క విధానంగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగా మరి ఈ కర్మ సముదాయములో చేరి ఉన్నటువంటి మానవులు ఒకవేళ నైష్కర్మ్య ప్రాప్తిని పైన చెప్పినట్లుగా అలాంటి ఆ స్థితిని ఎవరైనా పొందాలనేటువంటి భావన ఉన్నట్లయితే అలాంటి వారి కోసముగా భగవంతుడు ఇక్కడ విషయాన్ని చెప్పుకురాబోతూ ఉన్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారముచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యహ ఆస్తే యహ ఎవడో సహ అతడు ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢ ఆత్మా మిథ్యాచార సహ ఉచ్యతే. ఇదంతా కూడా ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశం ఇక్కడి నుంచి కొనసాగుతుంది. ఈ ధ్యాన మార్గాన్నే తర్వాత కాలంలో యజ్ఞ భాగముగా కూడా దీన్ని చెప్పుకొస్తారు. అంతర్యాగం అని చెప్పి అన్నాం కదా. యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి కార్యముగా రాబోయే శ్లోకాలలో స్వామివారు చెప్పుకురాబోతారు. ఈ ప్రకారంగా మరి నైష్కర్మ్యం పురుష స్నుతే నైష్కర్మ్య ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. యోగ సమాధి అనబడేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని పొందేటువంటి అపేక్షతో ఉన్నటువంటి వారు చూసినట్లయితే ప్రస్తుతం అందరూ కూడా ఈ కర్మరాశిలో తగులుకొని ఉన్నారాయా. క్షణకాలం కూడా ఎవరు కూడా కర్మ లేకుండా లేరు. కార్యతేహి అవశః కర్మ ఈ కర్మలకు అందరూ కూడా వశులైపోయి ఉన్నారు. సర్వ ప్రకృతి జైహి గుణైహి ప్రకృతి వలన కలిగినటువంటి గుణైహి గుణములు అనగా సాత్విక సంబంధమై ఉన్న కర్మలు, రాజసిక సంబంధమై ఉన్న కర్మలు, తామసిక సంబంధమై ఉన్న కర్మలు ఈ ప్రకారంగా ఉన్నటువంటివి. జ్ఞానేంద్రియములలో సాత్విక సంబంధమై ఉన్న కర్మ అనగా నేత్రేంద్రియం చూడటము, శ్రోత్రేంద్రియం వినటము, ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆగ్రానించడము, జిహ్వేంద్రియం రసాన్ని ఆస్వాదించటం ఇవి కూడా మరి తెలుసుకోవడం అనే విషయంలో కర్మ సముదాయంగా చేరి ఉన్నాయి. ఇవి కర్మలే. చూస్తాం కర్మ, వినటం కర్మ, రసాస్వాదనం కర్మ, ఇవన్నీ కర్మలే. రజస్సుతో చేరి ఉన్నటువంటి కర్మలు కర్మేంద్రియాలలో ఉన్నాయి. వాక్కు మాట్లాడటము, పాణి ఇవ్వటము, పుచ్చుకోవటం, పాదం గమనం చేయటం, గుహ్యము, పాయువు ఇవన్నీ కూడా వాటి కర్మలలో అవి ప్రవర్తిస్తూ ఉన్న విధానము. కాబట్టి ప్రకృతి జైహి గుణైహి ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణైహి గుణములకు
లోబడి ఉన్నటువంటి వారై అవశః వశులై ఉన్నారు. అందరూ కూడా గుణములకు వశులై ప్రవర్తిస్తూ ఉన్నారు. గుణాతీతులుగా లోకంలో ఏ జీవుడు లేడు. గుణములకు బద్ధులై ఉన్నటువంటి విధానం. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అన్నారు. దానికి భగవద్గీతే ప్రామాణికంగా ఉన్నటువంటి అంశము. 14వ అధ్యాయం చూస్తే గుణత్రయ విభాగ యోగం, 15వ అధ్యాయం చూస్తే పురుషోత్తమ ప్రాప్తి యోగం. గుణములు దాటావు అంటే ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి. కాబట్టి మరి గుణములతో సంబంధం పడి ఉన్నవాడు జీవుడు, గుణములకు అతీతముగా ఉన్నటువంటి వాడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను, పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను అన్నాడు. పైన పట్టు ఉంటే వడ్ల గింజ అంటాం, ఆ పట్టు కాస్త ఊడిందంటే దాన్ని బియ్యము అంటాం. బియ్యం అయిన తర్వాత వడ్ల గింజ అవుతుందా? ఎందుకు కాదండి, పొట్టు అంటిస్తే అవుతుంది కదా. ఊడిపోయిన పొట్టుని కొంచెం జిగురు రాసి చుట్టూ అంటించామనుకోండి, వడ్ల గింజ అయిపోయిందిగా అనేటువంటిదిగా చెప్పవచ్చు. వడ్ల గింజగా కనబడుతుందే కానీ మొలక ఎత్తే అంకుర శక్తి దాంట్లో లేదు. ఆ పట్టు ఉన్నప్పుడే దానికి భూమిలో పెట్టినట్లయితే అంకుర శక్తి వస్తుందే తప్ప, పట్టు ఊడిపోయిన తర్వాత బియ్యం పెడితే ఒకవేళ బియ్యానికి పట్టు అంటించి పెట్టినా మళ్ళీ అంకుర శక్తి ఉండదు. అట్లాగా మరి ఈ జీవుడు అనబడేటువంటి అతడు కూడా మరి ఈ గుణములు అనబడేటువంటి వాటితో సంబంధం పడి ఉన్నాడు. కాబట్టి జీవుడు, గుణబద్ధుడు జీవుడు అని చెప్పన్నారు. గుణాతీతుడు దేవుడు అని చెప్పనంటారు. ఈ ప్రకారంగా గుణములతో పూర్తిగా మమేకమై ఉన్నటువంటి వాడు జీవుడు. ఆ గుణములే ఈ జీవుణ్ణి తన ఇష్టానుసారంగా తిప్పుతా ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, అది సాత్వికము. స్వప్నావస్థలో ప్రవేశించాడు, రజోగుణ వ్యవహారము. సుషుప్తి అవస్థలో ప్రవేశించాడు, తమస్సు యొక్క వ్యవహారము. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సాత్వికం ముఖ్యముగా ఉంటుంది, తమస్సు రజస్సు గౌణంగా ఉంటాయి. స్వప్నావస్థలో ఉన్నప్పుడు రజస్సు ప్రధానంగా ఉంటుంది, సాత్వికము తామసికము గౌణంగా ఉంటాయి, అముఖ్యంగా ఉంటాయి. సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు తమస్సు ముఖ్యంగా ఉంటుంది, ఈ రజస్సు సాత్వికము గౌణంగా ఉంటాయి, అముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా 3 గుణాలు ఉంటాయి. జాగ్రత్త అవస్థలోనూ 3 గుణాలు ఉంటాయి, స్వప్నంలో 3 గుణాలు ఉంటాయి, సుషుప్తిలో 3 గుణాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఆయా అవస్థలలో గుణాధిక్యత అని చెప్పని అంటారు. జాగ్రత్త అవస్థలో గుణాధిక్యత సాత్వికం, మిగతా అన్నీ కూడా 2 ఉంటాయి, కానీ ఆ వ్యవహారం తక్కువగా ఉంటుంది. అదే స్వప్నంలో అయితే రజస్సు యొక్క ప్రకోపం బాగా ఉంటుంది, మిగతా 2 అట్లాగా ఉంటాయి, 2 ఉంటాయి. అదే ప్రకారంగా సుషుప్తి అనే దాంట్లో తమస్సు ముఖ్యంగా ఉంటుంది, మిగతా 2 అట్లా అముఖ్యంగా ఉంటాయన్నమాట. అదే తురీయం తీసుకోండి, దాంట్లో శుద్ధ సాత్వికం అనేటువంటిది ముఖ్యముగా ఉంటుంది, మిగతా ఈ 3 గుణాలు గౌణంగా ఉంటాయి అక్కడిక తురీయములో. ఇక తురీయ అతీతములోకి గనక పోయినట్లయితే అక్కడ ఈ 3 గుణాలకు తావు లేదు. ఇక 3 కూడా దాటుకుని ప్రయాణం చేశాడు ఇక వాడు. గుణాతీత స్థితి అదనమాట. అందువల్ల మరి ఈ జీవుడు, ఎందువల్ల అంటే జీవుడు అంటే అవిద్యోపాధికో జీవ, అవిద్య అనే ఉపాధి కలిగి ఉన్నాడు. కాబట్టి అవిద్య ప్రభావంతో మరి ఈ 3 గుణాలు మరి ప్రకోపించి వ్యవహరించేవిగా ఉంటాయి. కనుక 3 గుణాలకు ఈ తమస్సు మూలా విద్య అనేటువంటిది దాని బలం పట్టుకొమ్మన్నమాట. ఈ మూడు గుణాలకి తమస్సే చాలా శక్తినిచ్చేటువంటిది. ఆ తమస్సు యొక్క ఆధారంతోనే ఈ 3 కూడా శక్తివంతములై పనిచేసేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా జీవుడు అనబడేటువంటి వాడు 3 గుణములకు
లోబడి ఉన్నాడు కాబట్టి అతనిని ఈ గుణాలు మూడు కూడా తమ ఇష్టానుసారముగా లాక్కుపోతూ ఉంటాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన దేహినం. సాత్వికం అనేది ఎట్లా ఈ జీవుండి తన వైపుకు లాక్కుపోతుందో స్వామివారు చెప్తారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి. సుఖ సంగేన సుఖముల యందు అపేక్షతో ఈ సాత్వికం అనేదట జీవుని ఆ ప్రకారంగా తన వైపుకి లాక్కుపోతూ ఉంటుంది. అది సాత్విక సంబంధ వ్యవహారము అని చెప్పనన్నాడు. రజో రాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. దేహినం ఈ జీవుణ్ణి ఈ రజస్ అనేది ఈ ప్రకారంగా తన వైపుకు తిప్పుకుని తన ఇష్టానుసారముగా తన కార్యాలలో ఈ రజస్ అనేది తీసుకుపోతుందని అంటాడు. రజో రాగాత్మికం విద్య. రాగాలంటే అనేక పదార్థముల యందు నావి 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 అనేటువంటి ఒక మమకార భావాన్ని పుట్టింపజేస్తూ ఉంటాయి. అది చూసిందల్లా నాదే, అవల్ల నాకు కావాలి, నాకే ఉండాలి, నేనే కొనాలి, నా ఇంట్లోనే ఉండాలి, నా ముంగిలలో ఉండాలి, నాకే సొంతం కావాలి, ఈ ప్లాట్లు నావి, భూములు నావి, ఇల్లు నావి, ఈ ఊరంతా నాదే అనేటువంటి విధానం అన్నమాట. నాది, నా ఊరు అని చెప్పనంటూ ఉంటారు. రాగాత్మికం విద్ధి తృష్ణ. ఆశలు బాగా పెంచుతూ ఉంటుందట. ఎంత వచ్చినా ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. జీవితం అంతా కూడా దానికే సాన మీద అరగదీసినట్లుగా జీవితాన్ని అరగదీస్తా ఉన్నాం. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఆ బ్యాంకులో ఖాతా తీయాలి, ఈ బ్యాంకులో ఖాతా తీయాలి. కొత్త బ్యాంకులు వస్తూ ఉంటే ఆ బ్యాంకుల్లో ఖాతాలు చేస్తారు, ప్రైవేట్ బ్యాంకుల్లో కొంత పడేస్తూ ఉంటారు. ఈ విధముగా ఈ తృష్ణ అనేటువంటి ఆశ మానవుణ్ణి అధఃపాతాలను లాక్కుపోతా ఉన్నది. కాసేపు ధ్యానం చేయనివ్వదు, జపం చేయనివ్వదు, స్థిమితంగా కూర్చొనివ్వదు, పరుగులు తీయిస్తూ ఉంటుంది తృష్ణ ఆశ. రజో రాగాత్మికం విద్ధి తృష్ణ. ఒక అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక వ్యక్తి సహాయం చేశాడు. సహాయం చేస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు మాకు చాలా ఉపకారం చేశారు, మరి మాకు చాలా ఇక్కడ అరణ్యం కాబట్టి ల్యాండ్ చాలా ఉన్నది, ఈ మధ్యకాలం రేట్లు బాగా పెరిగిపోయి అందరు కొనుక్కుపోతూ ఉన్నారు, అందువల్ల మాకున్నటువంటి ల్యాండ్ చాలా ఉన్నది, మీరు ఎంతవరకు దీనిని ఆక్రమిస్తారో తీసుకోవచ్చు, మొత్తం మీకు రాసి ఇచ్చేస్తామన్నారు. ఏమిటంటే మీరు ఉదయం 6 గంటలకల్లా రండి, సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి ఎక్కడైతే గీత గీసి మళ్ళా ఇక్కడికి వస్తారో ఆ మొత్తం మీకే మేము సమర్పిస్తాం, పట్టాభూమిగా అర్పించేస్తాం అని చెప్పని అన్నారు. కనుక 6 గంటలకల్లా రెడీగా ఉండాలని చెప్పని అన్నారు. వాడు 5 గంటలకు వచ్చి కూర్చున్నాడు. 6కి వస్తే మళ్ళీ ఆలస్యం అవుతే ఇబ్బంది అని చెప్పింది. 5కే వచ్చి కూర్చున్నాడు. సరే 6 గంటలకల్లా అక్కడ ముగ్గుతో గీతేసి నాయన బయలుదేరండి, ఎంత లెక్క మీరు సాయంత్రం కల్లా 6 ఎక్కడికి వచ్చేస్తారో ఆ మొత్తం భూమి అంతా నీకే ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పేశారు. వాడు మెల్లగా ఆ గీత కాడి నుంచి 6 గంటలకల్లా బయలుదేరాడు. పోతా ఉన్నాడు. అనుకున్నాడు, ఇట్లా పోతే ఏమొస్తుంది భూమి బొంద, మెల్లగా పోతే వస్తుందా, అడుగు వేసుకుంటూ కుందేలాగపోతే ఎట్లా, తాబేలాగపోతే ఎట్లా, సింహంలా ఉరకాలి అని చెప్పేసిన వాడు తన యొక్క నడక వేగాన్ని పెంచాడు. పెంచితే ఏమవుతుంది, ఎక్కువ భూమి వస్తుంది కదా. అట్లాగా పెంచి కొంచెం బాగా వేగంగా పోతా ఉన్నాడు. మరి 9 గంటలు అయ్యింది, టిఫిన్ చేసుకోవాలి. టిఫిన్ చేస్తే అరగంట పడుతుంది, అరగంటలో ఈ ల్యాండ్ అంతా మిస్ అయిపోతుంది. రోజు తినే టిఫినేక ఇప్పుడు తినకపోతే కోపం మునిగిపోయిందా అనుకున్నాడు. బయలుదేరాడు. మధ్యాహ్నం 1 గంట అయింది, మరి భోంచేయాలి కదా. భోంచేస్తే గంట పడుతుంది.
ఈ గంటల్లో ఎంత భూమి పోతుంది? రోజు తినే కూడే కదా, రేపు తిందాం, ఇప్పుడు తినలేకపోతే ఏమైంది అనుకున్నాడు. బయలుదేరాడు. పరుగులు చేస్తా ఉన్నాడు. పోయి 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 ఇంకా కొంచెం పోదాం, అక్కడ దాకా పోదాం, ఆడ దాకా పోదాం. ఎందువల్ల? ఆశ అన్నమాట. వీడికి 2 అయిపోయింది. మళ్ళా అక్కడ పోవాలి, వాళ్ళు చెప్పిన చోటకు పోవాలి కదా. అట్లా 2, 3 అయిపోయింది. ఇంకా ఆశ అన్నమాట. కొంచెం పోయామా అంటే ఇంకో ఫ్లాటు, ఇంకో భూమి, ఇంకో ఎకరా, అర్ధ ఎకరా అని ప్రకారంగా వాడికి ఆశతో లాగుతోంది కాళ్ళు. మరి ఆ విధంగా 3 అయిపోయింది. ఆడ గీత గీశాడు, గుర్తు పెట్టాడు, రాయి పెట్టాడు, తిరిగాడు. మళ్ళా తిరిగి వస్తూ ఉండగా వాడికి పొద్దునుంచి టిఫిన్ లేక, నీళ్ళు లేక, ఆహారం లేక పెద్ద వయసు అయిపోయి ఆశతో పరుగులు తీసి చివరికి వేగముగా పరుగులు తీస్తూ వచ్చి ఆ శ్వాస పోయి వచ్చి ఆ గీత మీద పడ్డాడు. ఆ పడటంతో ఉన్న ఊపిరి కాస్త ఎగిరిపోయింది. అతన్ని లేడు, అయిపోయింది. అసూలు బాశాడు. అప్పుడు వానికి మరి ఈ భూమి దక్కిందా లేదా అనేది ఒక ప్రశ్న అన్నమాట. ఎందుకు దక్కల? 6 అడుగులు భూమి వాడిదే. 6 అడుగులు భూమికే వాడికి పరిమితం అయిపోయింది. అట్లా లోనకి వెళ్ళిపోయాడు. ఇది ఒక మానవునిలో ఏర్పడ్డటువంటి ఒక తృష్ణ అనేటువంటిది. అది ఎప్పుడు కూడా వీడిని పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకేదో చావాలి, ఇంకేదో సంపాదించాలి, కూడబెట్టాలి, ఎక్కడో పెట్టాలి అనే విధానంగా వచ్చినటువంటి జీవితం ఈ గుణాలకే. సాధారణంగా మానవుని జీవితం అంతా ఈ రజో సంబంధమై ఉన్న గుణాలకే అయిపోతూ ఉంది, ఖర్చు అయిపోతూ ఉన్నది. ఈ మానవ దేహం రావడానికి ఎంతకాలం పట్టిందో, ఎన్ని అవస్థలు పడి మానవ దేహంలోకి వచ్చావో, ఎన్నెన్ని జన్మలలో దేహాలలో పడి అత్యద్భుతమైనటువంటి ఒక విజ్ఞాన నిధిగా ఉన్నటువంటి అలాంటి మానవ దేహంలోకి వచ్చిన ఇతడు ఏమి చేస్తున్నాడయ్యా అని చెప్పనంటే, ఆ తృష్ణ రాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. తృష్ణా సంగం అంటే దాంతో సంగం. రాగము తృష్ణ. ఇంకా కావాలి. వచ్చినవన్నీ కూడా రాగం, నావి అనేటువంటి విధానం దాచిపెట్టడం, వాడి కాపలా కాయటం. ఇంకెవడొస్తాడు తీసుకుపోతాడు అనే భయంతో వాడి కాపలా కూర్చున్న విధానము. ఇదొక అజ్ఞాన స్థితి మానవుడు. దీనివల్ల జీవితమే నష్టపోతూ ఉన్నాడు. వచ్చిన జీవితం నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ జీవితం వచ్చింది, ఆయువు అంతా కరిగిపోయింది, అసూలు బాశాడు, మృత్యువు గుహలో ప్రవేశించాడు, వెళ్ళిపోయాడు. దేహాన్ని సాలించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఎడగపోయాడు, ఎడిపోతాడో, ఎక్కడికి పోతాడో, ఏ దేహాలకు పోతాడో, ఏ యొక్క లోకాలకు పోతాడో, నదుల్లో సముద్రాల్లో పడతాడు, అరణ్యాల్లో పడతాడు. రావటానికి ఎంతకాలం పట్టింది, పోయాక మళ్ళీ ఎంతకాలం పడుతుందో. వచ్చినటువంటి జీవితం ఈ రాగము తృష్ణ వీటికే అయిపోయింది. పూర్తిగా మనస్సంతా కూడా దానికి అంకితమైంది. ఇట్లా జీవిత ఇలువ తెలియకుండగా ఒక 100 రూపాయలు జారిపోతే పరితపిస్తాం. 10,000 పోయిందా అంటే నిద్ర పట్టదు. ఎతికి ఆ వీధిలో పోతాడు, ఈ వీధిలో పోతాడు, ఆ పెట్టెల్లో చూస్తాడు, ఈ పెట్టెల్లో చూస్తాడు, ఇంటికంద బీరువాల కింద ఎదుగుతాడు, మంచాలు ఎదుగుతాడు, గుడ్డలు ఎదుగుతాడు, మొత్తం కళ్ళకల్లం చేస్తాడు. 10,000 రూపాయలు కనపడటం ఏడబెట్టిన అర్థం కావట్లా. వాడిని తీసుకుపోయాడా, ఎవడు రాలేదు, ఇంట్లోనే ఉండాలి. ఏడబెట్టాను, గుడ్ల మూటలో పెట్టానా, బీరువాలో పెట్టానా, ఆ పైన పెట్టానా, పాత్రల్లో పెట్టానా, బీరువా కింద పెట్టానా, మంచం దుప్పటి కింద పెట్టానా, పరుపు కింద పెట్టానా, ఏడ జారిపోయింది, ఎవరు తీశారు, ఇంట్లో ఎవరు లేరు కదా, ఉంద భార్య బిడ్డలు, వాళ్ళు తీరు. ఒక 10,000 కనుక మిస్ అయ్యిందా అంటే ఎంత పరితపించే విధానంగా మనం చూస్తాము. కానీ జీవితం మొత్తం పోతా ఉన్నది.
దానికోసం ఏమన్నా బాధపడే పరిస్థితి ఉందా అని చెప్పానంటే ఎవడికి లెక్కే లేదు. ఎందువల్ల అంటే సర్వేశ్వరుడు ఇచ్చిన వస్తువు కాబట్టి వానికి లెక్క లేదు. తాను కష్టపడి సంపాదిస్తే కదా తెలిసేది. ఊరకే వచ్చింది, పోతా ఉన్నది. పోనీవయ్యా, కాలం ఆగుతుందా ఏమిటి? వచ్చిన వాళ్ళు పోకుండా ఉంటారేమిటి? మనం శాశ్వతమా? మనం పోయేదే అంటారే తప్ప ఆ వచ్చినటువంటి జీవితం ఎంత విలువైందో, దాన్ని ఎట్లా మనం జీవించాల్సి ఉంటుందో, ఏ విధంగా దాన్ని మంచిగా వాడుకోవాల్సి ఉంటుందో, సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందో, దాని విలువ ఎవడికి కూడా గుర్తుపట్టిందే లేదు. పోతా ఉందంతే. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇది రజస్సు యొక్క సంబంధ వ్యవహారముగా జీవుణ్ణి బంధించేసినటువంటి విధానము. ఏమి తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమోగుణం చూసినట్లయితే తమహతు అజ్ఞానజం, తెలియంతనం. ఎప్పుడు తెలియంతనం. ఎందుకు వచ్చామో తెలియదు, దేనికి వచ్చామో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏం చేసుకుంటే జీవిత పరమార్థం సిద్ధిస్తుందో తెలియదు. తెలియంతనం అంతేక దాంట్లోనే పడిపోయారు అందరూ. జీవితం అయితే పోతానే ఉన్నది, కానీ తెలియంతనం లోపల ఒకటి అలముకుని కమ్ముకుని ఉన్నది. ఎవరైనా మహాత్ములు తటస్థిస్తే జీవితంలో వాళ్ళ వద్దే ఉన్న శ్రద్ధ వహించి కూర్చుంటే 4 మాటలు వాళ్ళు ఏం చెప్తే దాని మీద జీవిత పరమార్థం అర్థమవుతుంది. కానీ లేకుంటే ఆ జీవితం అట్లాగా పోతా ఉంటుంది. నదీ ప్రవాహం అలాగా పోయి సముద్రంలో కలిసినట్లుగా ఈ జీవిత ప్రవాహం కూడా పోయి ఆ మృత్యు సాగరంలో కలిసిపోయే విధానంగా పోయే విధానం. అది తమస్సు యొక్క సంబంధ ప్రభావంతో తెలియంతనంతోనే పోతూ ఉన్నాడు. అద్దంకి సింగడు రాను వచ్చాడు పోను పోయాడని చెప్పినదో సామెతో లోకం. పోను పోయాడు, రాను వచ్చాడు. యజమాని వచ్చాడు, చెప్పాడు భార్యతో పొద్దుపోయింది, 10 అయిపోయింది, పలానా గ్రామానికి పోవాలి, నాకు పోయేటువంటి యొక్క శక్తి లేదు, ఓపిక లేదు. మన ఇంటి ముందున్నటువంటి పాలేరు పనివాడు, వాడికి చెబుతా ఈ పని పొద్దున్నే జ్ఞాపకం చేయి, పలానా గ్రామానికి పోవాలి కనుక వానికి పొద్దున్నే ఆ పని చెబుతా జ్ఞాపకం చేయమని చెప్పని భార్య చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని విన్నటువంటి ఆ పాలేరు అనుకున్నాడు, ఓహో అయ్యవారు మనకు పొద్దున్న పని చెబుతారు అట్టుకుంటా, మనం ఆ గ్రామానికి పోయి రావాల్సి ఉంటుంది, తప్పనిసరిగా పోయి రావాల్సి ఉంటుంది. అయ్యగారి యొక్క ఆజ్ఞ. అయితే వారు చెప్పకముందే చేస్తే సంతోషం వారికి. ఏమి చెప్పకముందే చేసేవాడుగా ఉత్తముడు, చెప్పాక చేస్తే అది మధ్యముడు, చెప్పాక కూడా చేయకపోతే అధముడు. కనుక మనం అధములం కాం, మనం ఉత్తములం అని చెప్పి అనుకున్నాడు. 4 గంటలకే లెగిసి చక్కగా ఆ గ్రామానికి పోయి 4 వీధులు తిరిగి అక్కడి నుంచి వచ్చి పడుకున్నాడు. పొద్దున్నే యజమాని లేపాడు, నాయన లేగోరా, పలానా గ్రామానికి పోవాలరా, పని ఉంది, నాకు పోయే ఓపిక లేదు, నువ్వు పోయి రావాలరా అన్నాడు. అంతలో వాడు చెప్పాడు, నేను పోయొచ్చాను అన్నాడు. నువ్వు పోయి రావటం ఏంటిరా? అవును అయ్యగారు, రాత్రి అమ్మగారు చెబుతూ ఉన్నావు పలానా గ్రామానికి నన్ను పంపాలని చెప్పేసి. నేను ఆ విషయాన్ని విన్నాను, మీరు చెప్పిన దాకా ఉంటాం మర్యాద కాదని చెప్పి ఉద్దేశంతో 4 గంటలకు లేచి ఆ గ్రామానికి నేను పోయొచ్చా అన్నాడు. ఎందుకు పోయావురా? నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఆ గ్రామానికి పంపుతా అంటున్నావు కాబట్టి కనుక ఆ గ్రామానికి వెళ్ళాను, 4 వీధులు చుట్టేసాను, చక్కగా వచ్చి పడుకున్నాను అని చెప్పన్నాను. ఇది పరిస్థితి. లోకంలో దాదాపుగా అందరి పరిస్థితి ఇదే. అట్లా వాడు ఏ ప్రకారంగా అద్దంకి పోయి రాను వచ్చా, పోను పోయి రాను వచ్చాడు. అట్లా మన విశ్వంలో కూడా రాను వచ్చాము, రేపో మాపో పోవటానికి కూడా సిద్ధపడతామమ్మా. ఎందుకు వచ్చాము నాకు తెలియదు, అన్నీ కూడా ఏదో వచ్చాము విశ్వంలోకి అంతవరకే తప్ప ఎందుకు వచ్చావు, దేనికోసం వచ్చి ఏం ప్రశ్నలు అయ్యి మాకేం తెలుస్తుంది. వచ్చాము అంతవరకే, ఇంతకాలం జీవించాం, బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది, రేపో మాపో ప్రయాణం చేయబోతా ఉన్నాము. ఎందుకు వచ్చింది తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏం చేసుకుంటే పరమార్థమో తెలియదు, జీవిత పరమార్థం గుర్తించే విధానం తెలియదు. ఈ తెలియని తనమంతా కూడా చూసినట్లయితే తమహతు అజ్ఞానజం
దాని ప్రభావంతో లోకంలో అందరూ కూడా అజ్ఞానాంధకారం చీకటిలో అట్లాగా మునిగిపోయి ఉన్నారు. ఏమి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం. మోహనం జీవులకు ఇది మోహమును పుట్టింపజేస్తూ ఉంటుంది. ఉన్నది ఒకటి, మరొక దాన్ని సత్యముగా భావించుకుంటూ ఉంటుంది. ఇది మోహ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం. ఏది సత్యమై ఉన్నదో దానిని అసత్యము అంటాడు, ఏది అసత్యమై ఉన్నదో దానిని సత్యము అని చెప్పని అంటాడు. ఇది మోహ సంబంధమై ఉన్నటువంటి విధానము. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయ అచ్యుత. కృష్ణ పరమాత్మ భగవంతా మీ అనుగ్రహముతో నాకు ఈ మోహం అనేది పోయింది, స్మృతి లబ్ధ, స్మృతిని పొందాను అంటాడు అర్జునుడు. అట్లాగ అర్జునుడికి కాదు, లోకంలో అందరికీ కూడా ఈ మోహం అనేటువంటి యొక్క భావం ఉన్నది. ఆ మోహం పోగలిగితే సత్యమేదో అసత్యమేదో, ఆత్మ ఏదో అనాత్మ ఏదో, ఏది సత్యమో ఏది భ్రమో, ఇవన్నీ కూడా తెల్లగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందుగానే స్వామి చెప్పారు అక్కడే 2వ అధ్యాయంలోనే, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతఃతు అనయోహో తత్వదర్శివి. అసతః లేనిదానికి భావ ఉనికి నవిద్యతే లేదు, సతః ఉన్నదానికి అభావ లేమి నవిద్యతే లేదు. ఈ రెండింటి యొక్క విషయాన్ని తత్వదర్శిభి మహాత్ములు గుర్తించి ఉన్నారు అని అంటాడు. ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు అనేటువంటి విషయంలో మరి జ్ఞానులు ఉన్నటువంటి భావన వేరు, అజ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళ భావన వేరు. వాళ్ళేమంటారు, ఉన్నది బ్రహ్మము లేనిది జగత్తు అని వాళ్ళు చెబుతారు. ఇక మన వాళ్ళు ఏమంటారంటే లేనిది బ్రహ్మము ఉన్నది జగత్తు అని చెబుతూ ఉంటారు. ఇదే మోహము అనేటువంటి దానికి అర్థం. మోహ వైశిత్యే, ఉన్నదాన్ని ఉన్నట్లు కాకుండా దాన్ని వేరే రకంగా చూస్తాన్ని. త్రాడు ఉంటే పాముగా, ముచ్చపు చెప్పు ఉంటే వెండిగా, స్థాణువు ఉంటే పురుషుడుగా, ఈ విధంగా చూసేవన్నీ కూడా మోహ సంబంధమై ఉన్నటువంటి భావాలుగా చెప్పే విధానము. అలాంటి మోహాన్ని పుట్టింపజేస్తుంది తమో గుణము అన్నారు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి. ప్రమాదంలో పడవేస్తుంది నిద్ర, ఆలస్యభి, ఆలస్యము అని చెప్పనంటే ఏవైతే జీవితాన్ని పనికొచ్చేటువంటివిగా ఉంటాయో అవన్నీ కూడా వాయిదాలు వేస్తూ ఉంటుంది. పనికి రాకుండా ఉన్నటువంటివన్నీ కూడా ముందుగా పోయి ఆ కార్యాలు చేసుకుంటూ ఉంటుంది. ఆలస్య నిద్రాభి, ఇవన్నీ కూడా తామసిక సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలుగా ఉన్నటువంటివి. ఈ ప్రకారముగా ప్రకృతి జైహి గుణైహి, ప్రకృతి వల్ల ఏర్పడేటువంటి గుణైహి, గుణములకు లోబడి ఉన్నటువంటి విధానంగా ఈ మానవులు క్షణకాలం కూడా మరి కర్మ లేకుండా ఈ కర్మరాశిలో మునిగిపోయి వ్యవహరిస్తున్నటువంటి విధానము. క్షణం ఖాళీ లేదు, దమిడి ఆదాయం లేదు అనేది ఒక సామెత లోకంలో. ఆ ప్రకారముగా క్షణకాలం కూడా ఖాళీగా లేకుండా నిరంతరముగా పరుగులు చేస్తూ ఉంటాడు. కొండను ద్రవ్యాడు ఎలుగున పెట్టాడని చెప్పని అంటారు. ఏం సంపాదించావు జీవితంలో అని చెప్పనంటే ఆ మొత్తం విడిచిపెట్టి పోయేటువంటివి పెట్టుకున్నామని చెప్పిన అర్థం. జీవితంలో పట్టుకుపోయే ఏవైనా ఉన్నాయా అంటే సంపాదించుకోవాలా. రేపు తుది శ్వాస నాడు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎవడు కూడా ఒక్క నలుసు కూడా పట్టుకోవటానికి వాళ్ళ అవకాశం లేదు, తీసుకుపోయే అవకాశం లేదు. రిక్త హస్తాలతో పోవాల్సిందే. అలెగ్జాండర్ విశ్వమంతా కూడా దండయాత్రలతో ఆ రాజులందరిని జయించి ఖజానాలు కొల్లగట్టుకుని ఒంటెల మీద, గాడిదల మీద, కంసర గాడిదల మీద దండరాశులు తరలించాడు, తన నగరానికి తీసుకుపోయాడు. ఆ ప్రకారం కోశాగారాన్ని పూర్తిగా నింపేశాడు దండరాశులతో. అవసాన కాలం వచ్చింది, చెప్పాడు మంత్రులతో, అయ్యా మన ఆచారం ప్రకారంగా దేహం శ్వాస పోయాక, ప్రాణం పోయాక ఈ దేహాన్ని పెట్టెలో పెడతారు. ఇది మన ఆచారం, పెట్టెలో పెట్టండి, కానీ చేతులు మాత్రం బయట పెట్టమని చెప్పి అన్నాడు. అని చెప్పి అనగానే అలా సందేహం కలిగింది, ఇది మన ఆచారం కాదు కదా. ఇతర వాళ్ళు ప్రశ్న వేస్తే ఏం చెప్పాలని చెప్పి అడిగితే ఆయన చెప్పాడు, పరమార్థం చెప్పాడు. సరే అట్లాగే అని చెప్పి అన్నారు.
రాజుగారు దేహం సాలించిన తర్వాత అసువులు బాసిన తర్వాత యథావిధిగా వాళ్ళ ఆచారం ప్రకారంగా దేహాన్ని పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు 2 కంతలు కొట్టి ఆ కంతల కొండగా చేతులు బయటకు సాసిపెట్టి తీసుకుపోతా ఉన్నారు. అందరికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిట్రా చేతులు బయట ఉన్నాయే అని చెప్పేసి. అప్పుడు చెప్పారు మంత్రులు, అయ్యా ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ, వారు ఇచ్చిన సందేశం అని చెప్పినంద. ఏమిటా సందేశము? దేశ విదేశాలన్నీ సంచరించి అనేక రాజ్యాలని జయించి, రాజులను జయించి ఆ రాజరిక అక్కడ ఉన్నటువంటి యొక్క ఖజానాలు మొత్తం కొల్లగొట్టుకొని తీసుకొచ్చి పేద పెద్ద ధనరాశులు కూడా తీశాను, ఎంతో మరి నిధులు తీసుకొచ్చాను, కానీ నేను ఒక్క పైసా కూడా తీసుకుపోవటం లేదు, కావాలంటే చూసుకోండి అని చెప్పని 2 చేతులు బారసాపి పెడితే చేతుల్లో ఏమున్నాయి? రిక్తహస్తాలే కదా. అది రాజుగారు లోకానికి ఇచ్చినటువంటి యొక్క సందేశం అన్నమాట. ఇన్ని రాజ్యాలు జయించి మరి ఖజానాలు కొల్లగొట్టి ఒంటెల మీద, గాడిదల మీద, అనేకమైనటువంటి యొక్క బాటల మీద తీసుకొచ్చి ధనరాశులు నింపే కదా, చూడండి నేను పోతూ పోతూ ఒక్క కాని కూడా పట్టుకుపోవటం లేదు, రిక్తహస్తాలతో పోతున్నా అని ఒక సందేశాన్ని ఇస్తాడు అలెగ్జాండర్, లోకానికి ఇస్తాడు. అట్లాగా చూస్తే మరి అందరి వర్తించేటువంటి యొక్క అంశమే. జీవితకాలమంతా కూడా ఉన్న ఆయువంతా కూడా కరగదీసి కూడబెట్టి 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 మరి జీవితంలో పట్టుకుపోయేటువంటి జ్ఞానాన్ని ఏమన్నా సూక్ష్మదేహంలో పెట్టుకున్నామా? మహాత్ములు, గురు మహాత్ముల యొక్క జ్ఞాన నిధి సూక్ష్మదేహంలో పెట్టుకున్నామా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సత్సంగం చాలా గొప్పదన్నారు. సత్సంగాత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే. అరయగయమునకు నడ్డమెని వ్యాకరణము దెల్పగమందమతే. తామరాకుపై నీటి పుడగవలి తనువతి చంచలమైనదిరా. పామర మమకారమున ముంగినది కాడు జగంబని తెలియురా. ధనము ధనంబని కలవరించెదవు, ధనము నీకు బంధనమగురా. ధనము కొరకు నీ చావు కోరుదురు తనయులటంసని నమ్ముమురా. ప్రాణవాయువున్నంత వరకు నీ బంధువుల రయుచునందురురా. ప్రాణము పోయిన వెనుక భార్యయే పట్టి చూడభయమందునురా. హరి 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 గోవిందాయని భజ భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. శంకరాచార్యుల వారు ఆయన రాసిన గ్రంథాలలో భజ గోవిందం కూడా చాలా మంచిగా ఉండేటువంటిది, చక్కటి సందేశాన్ని అందించేటువంటిది, చక్కగా రాగయుక్తముగా పాడుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఎన్నో పరమ సత్యాలని మహానుభావుడు భజ గోవిందంలో సులభప్రాయంగా అందించినటువంటి గ్రంథం. అందరూ దాన్ని చదివితే చాలా వరకు పిల్లలకు కూడా నేర్పితే మంచి పుణ్యం జ్ఞానం 2 వస్తాయి. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి మానవుడు ఈ తమస్సు 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలలో పూర్తిగా చిక్కుబడి ఉన్నటువంటి విధానము, పరమార్థాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ ప్రకృతి లాలసత్వంలో ఈ ప్రాపంచిక సంబంధ వనరులు సమకూర్చుకునేటువంటి
ప్రయాణములో ఆయువంతా మొత్తం కూడా చిల్లి పడ్డ కొండలాగా కారిపోతూ ఉన్నది. చిల్లి పడ్డ కొండలాగా మొత్తం ఆయువు మొత్తం కారిపోయాయి. అది ఈ ప్రకారంగా చూస్తే మరి పరమాత్మ శ్లోకంలో అద్భుతంగా చెప్పుకొస్తున్న మాట, నైష్కర్మ్యం పురుష స్నుతే బ్రాహ్మి అనుభవ సంబంధమై ఉన్నటువంటి శ్లోకం ఆ పైన చెప్పాడు. అలాంటి మరి నా కర్మణాం అనారంభాత్ అనేటువంటి మాటగా మరి లోన ఏవైతే ఉన్నాయో కర్మలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ కర్మలు అవి లేకుండా చేయటం అనేటువంటి పని అనారంభాత్, ఆరంభింపకపోతివా నీకు బ్రాహ్మి అనుభవం రాదనేది ఆ శ్లోకంలో చెప్పిన విధానం. తర్వాత మనకి 6వ శ్లోకం నుంచి అట్టి ఆ బ్రాహ్మి అనుభవాన్ని పొందటానికి గల ఈ ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని మీకు 6వ శ్లోకం నుంచి స్వామివారు ఆరంభం చేస్తారు. మరి ఆ 4వ శ్లోకానికి తర్వాత చెప్పే 6వ శ్లోకానికి మధ్యలో ఈ కర్మ సంబంధమై ఉన్న లంపటను తెలియజేస్తూ మనకి 5వ శ్లోకంలో చెప్తున్న విధానము. ప్రస్తుతం లోకములో అందరూ కూడా ఈ 5వ శ్లోకంలోనే వాళ్ళ జీవన గమనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృతు. కాబట్టి కర్మ లేకుండా లోకంలో ఎవరు కశ్చిత్ ఏ ఒక్కడు కూడా జాతు ఒకానొకప్పుడు కూడా నహి తిష్టతి లేడు కదా. ఎందువల్ల అంటే ఈ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వ్యవహారం పూర్తిగా వ్యక్తిలో పనిచేస్తూ ఉన్నది. అట్లనే మనో సంబంధమై ఉన్న వ్యవహారం సంకల్ప వికల్పాత్మికం మనః సంకల్పమానసం కర్మ అన్నారు. నేత్రేంద్రియం చూసే కర్మ, శ్రోత్రేంద్రియం వినే కర్మ, వాగేంద్రియం మాట్లాడే కర్మ, ఈ విధంగా ఉన్నటువంటివన్నీ కూడా జాగ్రత్త అవస్థలో వాటి వ్యవహారం కొనసాగుతుంది. కానీ ఆ తర్వాత స్వప్న వ్యవహారంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల వ్యవహారం కొంత సద్దు మునుగుతుంది. కానీ ఈ మనసు అనేటువంటి కర్మ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. సంకల్ప వికల్పాత్మికం మనః. ఈ సంకల్ప వికల్పాత్మికం మన అనేటువంటి జాగ్రత్త అవస్థకు సంబంధించి ఉంటుంది. జాగ్రత్త అవస్థలో మనం కొన్ని కార్యాలను తలపెడతాం, అవి చేయాలనేటువంటి విధానంగా ముందుకెళ్తాం. తర్వాత ఎందుకు లేబ్బా ఇది పూట చేయటం, రేపు చేస్తే సరిపోతుంది కదా అన్న విధానంగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇట్లా జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఏదో గ్రామం పోవాలనే ఉద్దేశంతో బయలుదేరతావు. అట్లా బస్ స్టాప్ దాకా పోయావు, బస్ కూడా వచ్చింది, ఎక్కబోతూ ఉన్నావు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది, ఈ పూట పోతే ఒక పనే అయ్యేది, రేపు వెళ్ళావు అనుకో ఆ పని ఈ పని రెండు అవుతాయి కదా అనేటువంటిది ఆలోచన వస్తుందన్నమాట. రేపేదో పని ఉందా మళ్ళీ ఆ పని కూడా మరి రేపు పోవాలి మళ్ళీ, లేకపోతే అది జ్ఞాపకం లేదు వీడికి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది బస్ ఎక్కబోయేటప్పుడు, కనుక రేపు వెళ్దాం, రేపు వెళ్తే ఈ పూట పని అవుతుంది, రేపటి పని కూడా అవుతుంది, కాబట్టి రెండు పనులు అయిపోయి అనుకుని ఎమ్మటే మళ్ళా ఇంటికి వచ్చేస్తాడు. ఏమి ముందేమో సంకల్పించాడు, తర్వాత అదేమైంది వికల్పం, అంటే అది ఇరిగిపోయింది. ఆ సంకల్పం వద్దనుకున్నాడు, ఇంటికి వచ్చాడు. సంకల్ప వికల్పాత్మికం మనః. ఇది జీవితంలో చాలా జరుగుతూ ఉన్నటువంటి యొక్క విధానాలే. చాలామంది చాలా కార్యాల సందర్భంలో ముందెత్తులో ఆ విధంగా చేద్దాం అనుకుంటారు, తర్వాత ఏదో ఆలోచన వచ్చి ఈ పూట వద్దులే రేపు చేద్దామని, ఇట్లాగా చాలా విషయాల్లో మనం వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. ఏదో చెప్పబోతూ ఉంటాం, మళ్ళీ ఆపేస్తాం. ఎందుకంటే ఈ మాట పాడామనుకో మళ్ళా వాడికి ఏమన్నా నొప్పి తగిలిందా అంటే మళ్ళా వేరే సమస్యలు వస్తాయి, ఎందుకంటాం ఆ మాట అని ఆ మాట అనబోతూ కూడా ఎమ్మటే మళ్ళీ ఆ మాట ఆపేసి మరొక మాట మాట్లాడతాడు. ఇది కూడా జీవితంలో చాలా వస్తుంటాయి. మీకు ఏదికి వచ్చింది అంటాలే అని చెప్పి అనుకుంటారు, ముందేదో చెప్పాలనుకుంటారు, ఆ చెప్పబోతున్న సందర్భంలో మళ్ళీ ఇది చెప్పామనుకో మళ్ళీ ఈ తంటా వస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో ఆ చెప్పేది కాస్త ఆపేసి మళ్ళీ ఏమంటే ఆగిపోతారు. ఏమయ్యా ఏదో చెప్పాలని చెప్పి అనుకున్నావు కదా, ఏం చెప్పని చెప్పి అంటారు. లేదులేయ్యా ఇది చెప్పాను, అది వద్దులే అని అంటారు వాళ్ళు. ఇట్లాగా మనకి సంకల్ప వికల్పములు ఎన్నో జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి విధానాలు.
సంకల్పవికల్పాత్మికం మనః, అది మీకు జాగ్రత్త అవస్థలో ఉండే వ్యవహారం. సంకల్ప మానసం కర్మ, ఇది కేవలం స్వప్నావస్థలో ఉండే విధానం. ఇది సంకల్ప మానసం కర్మ. స్వప్నావస్థలో ఏంటంటే ఇక ఈ పోతా ఉంటే ప్రవాహంగా అనేకం వస్తూ ఉంటాయి. అక్కడ నిద్ర పోయామనే మాటే కానీ నిద్ర పోయిన తర్వాత కూడా నీ లోపల డ్రీమ్, కలలు, ఇవన్నీ ఏమిటంటే మనో సంబంధ వ్యవహారం. మనస్సు యొక్క సంకల్పాలను అనుసరించి ఏర్పడేటువంటివి స్వప్నాలు. దాదాపుగా పడుకున్న కాడి నుంచి పొద్దున్న దాకా చాలా మందిలో ఇవే కొనసాగుతూ ఉంటాయి. ఏదో మధ్యలో కొద్దిసేపు ఏమన్నా అట్లా సుషిప్తి దాకా పోయి కాస్త ఆడ కూర్చుని మళ్ళా ఎమ్మటే స్వప్న వ్యవహారాలకే వస్తూ ఉంటారు. ఏదైనా కాస్త బాగా అలసిపోయి ఉన్న వాళ్ళైతే సుషుప్తి దాకా పోయి కాసేపు అక్కడ ఉండి మళ్ళా స్వప్నంలోకి ప్రవేశిస్తారు. దాదాపుగా మనసు యొక్క సంబంధ ఆలోచన ప్రవాహమే ఈ స్వప్నము. అక్కడ కేవలం సంకల్ప మానసం కర్మ అన్నారు. సంకల్పాలే, స్వప్నం అంతా సంకల్పాలే. అనుకోవడం వల్ల తోసేటువంటి ఆకారాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రకారంగా చూసినట్టు నహి కశ్చిత్ క్షణమపి, క్షణకాలం కూడా అనే మాటకి మన మనసులో జరిగేటువంటి ఆలోచన సంబంధమై ఉన్నటువంటి కర్మ ఉదయం లేచింది మొదలు సాగుతూనే ఉంటుంది. స్నానం చేశారు, బొట్టు పెట్టుకున్నారు, పంచె కట్టుకున్నారు, దర్భాసనం వేశారు, జంక చర్మం వేశారు, పద్మాసనం వేశారు, చిరుమదలు దాల్చారు, 2 కళ్ళు ముకులించారు, గురు ప్రార్థన చేశారు. అట్లా శ్వాసపై ఉందో లేదో 2 నిమిషాలు ఎమ్మటి ఆలోచన ప్రవాహంలో మునిగిపోయే విధానం. ఈ ప్రకారంగా మనకి చూసినట్లయితే అనేక ఆలోచన ప్రవాహం అంతయు కూడా క్షణకాలం కూడా ఖాళీగా లేదనే మాటగా కూడా మనం చెప్పుకోవచ్చు. క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. ఈ మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచన అనేటువంటిది లేకుండగా క్షణమపి, క్షణకాలం కూడా అది అందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయము, గమనించుకునేటువంటి విధానము. ఈ ప్రకారంగా మనం వ్యవహార విధానంలో ఆలోచనలతో బాగా వ్యవహారం చేయటం కారణంగా మనం ఒకవేళ ధ్యానం చేద్దామని చెప్పి అనుకున్నా కానీ అదే ఒరబడి, అదే ప్రవాహం నీకు మళ్ళీ ధ్యానంలో కూడా ముంచెత్తే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల ఈ ప్రకారముగా జ్ఞానేంద్రియ సంబంధ, కర్మేంద్రియ సంబంధ, అంతరేంద్రియ సంబంధాల యొక్క కర్మలు కానీ, ప్రాణకర్మలు కానీ, ఈ దేహంలో ఉన్నటువంటి మరి శరీర సంబంధ, అవయవాల సంబంధ కర్మలు అవి కూడా క్షణమపి, క్షణకాలం కూడా తిరిగలేదు. వాటికి కూడా లంగ్స్ 24 hours ఆడుతూ ఉండాల్సిందే, కిడ్నీలు పనిచేయాల్సిందే, లివర్లు పనిచేయాల్సిందే, అన్నవాహి కూడా పనిచేయాల్సిందే. పగలు ఆహారం పడేసాం, ఉదయం మధ్యాహ్నం వేసాం, జీర్ణం చేసింది. రాత్రి ఫుల్గా పడేసి పడుకున్నాడు, తెల్లవారులు దాన్ని పనిచేస్తూ ఉండాల్సిందే. అమ్మయ్య అని చెప్పి అనుకున్న అవకాశాలు లేవు. మళ్ళీ పొద్దున్నే టిఫిన్ పడేసావు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పడేసావు, నైట్ మళ్ళీ చపాతీ పడేసావు. 24 hours క్షణకాలం కూడా ఖాళీ లేకుండా, తిరిగి లేకుండా అది పరుగులు చేస్తూ ఉంది. ఆ భూమి మీద పడ్డది మొదలు మళ్ళీ భూమి లోపలికి పోయేదాకా పాపం ఆ మహాను తల్లి పనిచేస్తూనే ఉంటుంది అన్నవాహిక. అట్లా లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్లు కానీ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతో. ఇది ప్రకృతి పరంగా ఉన్నటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అనుకోండి. తర్వాత సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటివి కూడా వాటిల్లో ప్రధానముగా అంతరేంద్రియము అనేది మాత్రం క్షణమపి, క్షణకాలం కూడా తీరిక లేకుండా ఉందనే విధానముగా ఆలోచన ప్రవాహ పరంపరగా సాగిపోతున్నటువంటిది. కాబట్టి వాటిని ఎట్లాగా అరికట్టాలి, ఎట్లాగా వాట్లను కంట్రోల్ చేయాలి, ఏ విధముగా వాట్లను మనం వశం చేసుకోవాలి అనేటువంటి యొక్క అంశం. ఎందుకంటే అది వశం చేసుకుంటేనే మీకు నా కర్మణాం అనారంభాతో నైష్కర్మ్యం పురుష అసునుతే. అది ఆరంభించినట్లయితే యోగ సమాధి యోగు బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా కర్మరాశి అనేది అనిశ్చితంగా సాగుతుంది కనుక దాన్ని ఎట్లయినా అరికట్టేటువంటి యొక్క మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయం మీద మీకు మరి ఈ 6వ శ్లోకం నుంచి పరమాత్మ తన విషయాన్ని చెప్పటం ఆరంభం చేస్తాడు.
అక్కడ చాలా చక్కటి విషయాలు మనకి స్వామివారు చెప్పుకొస్తారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.